Hi friends, how are you? Please subscribe my channel. Please like my videos. Please share my videos. ఓకే ఫ్రెండ్స్, నిన్న ఆదివారం రోజు మాధురి గారు ఎలిమినేట్ కావడం జరిగింది. అది నేను ముందే చెప్పడం జరిగింది. నేను ప్రతివారం ఎవరైతే ఎలిమినేట్ అవుతారని ముందు చెప్పడం జరుగుతుంది, వారే ఎలిమినేట్ కావడం కూడా జరుగుతుంది. ఇంతవరకు ఒక్క వీక్ కూడా నేను అంచనా వేసింది తప్పలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఓటింగ్ అనేది మీకు ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నాను. ఎవరెవరికి ఏ విధంగా ఓట్లు పోలవుతున్నాయో కూడా చెప్పాను. మాధురి గారికి పాపం ఆమెకి అతి తక్కువ ఓట్లు రావడం కూడా జరిగింది. గౌరవ్ కూడా తక్కువ ఓట్లు రావడం జరిగింది. కానీ గౌరవ్ కంటే కొద్దిగా మాధురి మీద ఆమె మీద నెగిటివిటీ బాగా బయట ఉంది కాబట్టి ఆమె మీద జనాలకి సింపతి లేదు. ప్లస్ ఆమె మీద జనాలకి ఒక రకమైన ఆలోచన ఉంది కాబట్టి ఆమెకి ఓటింగ్ అనేది రాలేదు. తనుజ వల్ల కూడా ఓటింగ్ ఏమన్నా వస్తుందని అందరూ ఆశగా చూశారు, కానీ ఆమెకి ఎటువంటి ఓటింగ్ రాలేదు. కానీ ఆమె ఒక్క ఎపిసోడ్ ఉంటే బాగుండు అనిపించింది. ఫ్యామిలీ ఎపిసోడ్, నేను నిన్న చెప్పినట్టుగానే ఫ్యామిలీ ఎపిసోడ్ ఉంటే దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు వాళ్ళ మధ్య జరిగే సీన్స్ బిగ్ బాస్ ప్రేక్షకులు మిస్ అయ్యారని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఏదైనా బిగ్ బాస్ ఫైనల్ కాబట్టి మనం ఏం చేయలేము. అదేవిధంగా నిన్న ఆదివారం ఎపిసోడ్లో రష్మిక మందన రావడం జరిగింది బిగ్ బాస్లోకి. కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్ కోసం రష్మిక, హీరో దీక్షిత్ బిగ్ బాస్కి రావడం జరిగింది. వీరి ముందు హౌస్మెంట్స్ పలు హిట్ సినిమాల్లో ఐకాన్ సీన్లను రీక్రియేట్ చేయడం జరిగింది. మధ్య మధ్యలో నవ్వించడం, నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని నాగార్జున గారు సేవ్ చేయడం జరిగింది. నామినేషన్స్ నుంచి ముందుగా డీమాన్ పవన్, తర్వాత కళ్యాణ్ సేవ్ అవ్వడం జరిగింది. అలా చివరికి రీతు చౌదరి, మాధురి, గౌరవ్ గారు మింగలడం జరిగింది. ఇక ఎలిమినేషన్ రౌండ్కు వెళ్లే ముందు రీత్ సేవ్ అయింది. దీంతో డేంజర్ జోన్లో ఉన్న గౌరవ్ గారు, మాధురి ఇద్దరిని గార్డెన్ ఏరియాకి రమ్మని నాగార్జున గారు పిలవడం జరిగింది. అలాగనే మిగిలిన హౌస్మెంట్స్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాకి పిలిపించడం జరిగింది. ఇక ఎలిమినేషన్ జరిగే కొంచెం ముందు ఇచ్చిన బ్రేక్ టైంలో రాము తనుజ దగ్గరికి వెళ్ళి బతిలాడుతూ ఉన్నాడు. ప్లీజ్ అక్క, నీకు దండం పెడతా, నా వల్ల ఒకరికి లైఫ్ పాడైపోతుందంటూ తనుజని రిక్వెస్ట్ చేసి బతిమాలడం జరిగింది. అయితే రాము బతిమాలడానికి తనుజాన్ని బతిమాలడానికి కారణం గౌరవ్ కోసం. ఎందుకంటే గౌరవ్ నామినేట్ చేసింది రాముని. చాలా సిల్లీ రీజన్తో గౌరవ్పై రాము సేఫ్ నామినేషన్ వేయడం జరిగింది. తీరా ఇప్పుడు తన వల్లే గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడేమని రాము భయపడ్డాడు. దీంతో తనుజ తన దగ్గర ఉన్న సేవింగ్ పవర్ని యూజ్ చేసి మాధురిని సేవ్ చేయొద్దంటూ రాము పాపం బతిమాలడం జరిగింది. నీకు దండం పెడతా అక్క అని రాము అడిగితే, నేను కూడా నీకు దండం పెడతారా, ఎలారా రాము, ఇది గేమ్, చిన్న పాయింట్ తెచ్చి నామినేషన్ చేసేసి ఇప్పుడు ఇలా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్, నేను ఆలోచిస్తా రాము అని తనుజ చెప్పింది. అయినా సరే కూర్చో అక్క ప్లీజ్ అంటూ రాము మళ్ళీ బతిమాలుతూనే ఉన్నాడు. దీంతో రాము ఒకటే రిక్వెస్ట్, నా గేమ్ నన్ను ఆడనివ్వు అని తనుజ అంది. నేను సపోర్ట్ చేస్తా అక్క అని రాము అంటే, నాకెవరు సపోర్ట్ వద్దురా, ఆయన మాటల్లో చెప్పడం వేరే, చేతుల్లో చూపించడం వేరు, కానీ నన్ను అందరూ మోసం చేస్తున్నా ఉన్నారు అని తనుజ చెప్పడం జరిగింది. కాబట్టి నాకు సపోర్ట్ ఎవరిది అవసరం లేదని తనుజ చెప్పడం జరిగింది. తర్వాత కొద్దిసేపు మాధురి, గౌరవ్ ఇద్దరి కళ్ళకి గంతలు కట్టి కారులో ఎక్కించడం జరిగింది. మీ ఇద్దరు లీస్ట్ ఓటింగ్లో ఉన్న వాళ్ళు ఎలిమినేటర్ ఎవరవుతారో ఇంకొకరు సేవ్ అయ్యి మారుతి సుజుకి కారులో లోపలికి వస్తారని నాగార్జున గారు చెప్పడం జరిగింది. కాసేపటికి మాధురికి లీస్ట్ ఓటింగ్ వచ్చిందంటూ స్క్రీన్ మీద ఫోటో రావడం జరిగింది. దీంతో బాటమ్ 2లో లీస్ట్ ఓటింగ్ వచ్చిందని మాధురి, తనుజ నీ ఎదురుగా నువ్వు గెలుచుకున్న గోల్డెన్ బజర్ ఉంది, దానికి ఒక సేవింగ్ పవర్ ఉంది, అది నువ్వు ఈ వారం వాడవచ్చు, ఏ వారమైనా వాడవచ్చు, నీ కోసం వాడుకోవడానికి మాత్రం వీలు లేదు ఆ పవర్, అది ఈ వారం యూజ్ చేస్తావా లేదా, నువ్వు ఒకవేళ గోల్డెన్ బజర్ యూజ్ చేసి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ కావడం జరుగుతుందని నాగార్జున గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక పవర్ యూజ్ చేయాలా లేదా అని తనుజ చాలాసేపు ఆలోచించింది. పక్కనే ఉన్న రీతు చౌదరితో కూడా డిస్కషన్ చేసింది. చివరికి నాగార్జున సార్ నేను యూజ్ చేయట్లేదు అని తనుజ చెప్పడం జరిగింది. దీంతో మాధురి యూజ్ ఈ వారం ఎలిమినేటెడ్ అని, గౌరవ్ ఈజ్ సేఫ్ అని నాగార్జున గారు ప్రకటించడం జరిగింది. ఈ మాట చెప్పగానే రాము పరిగెత్తుకుంటూ వచ్చి తనుజ కాలు పట్టుకున్నాడు. దీంతో ఎలిమినేట్ అయిన మాధురి స్టేజ్ మీదకి రావాలని నాగార్జున గారు పిలిచారు.
హౌస్లో ఎవరిని కలిసే అవకాశం కూడా మాధురికి ఇవ్వలేదు. ఇలా మాధురి ఎలిమినేషన్ వెనుక రాముతో పాటు మరొక కీలక విషయం కూడా ఉంది. మాధురి స్వయంగా ఈ వారం ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యడం జరిగింది. అందుకే తనుజాతో డైరెక్ట్ నామినేషన్ వేయించుకుంది. అది కాకుండా సేవింగ్ పవర్ యూజ్ చేయొద్దని ముందే తనుజ మాధురి చెప్పినట్లు బిగ్ బాస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మాధురి స్టేజీ మీదకి రాగానే ఎక్స్పెక్ట్ చేశారా మీరేమైనా అని నాగార్జున గారు అడిగారు. చేశా సార్, నిజానికి ఎలిమినేట్ అవ్వాలనే నేను కోరుకున్నా. ఎల్లుండి 4వ తారీఖు మా ఆయన బర్త్డే సార్ అని మాధురి గారు చెప్పారు. ఓహో అంటూ నాగార్జున గారు నవ్వడం జరిగింది. కానీ హౌస్లో చాలా బాగుంది, నాకు చాలా నేర్పించింది కూడా, నేను చాలా నేర్చుకున్నానని మాధురి చెప్పింది. సరే మీ జర్నీ ఒకసారి చూద్దామంటూ నాగార్జున గారు ఏవీ ప్లే చేయడం జరిగింది. ఏవీ చివరిలో చూస్తూ మాధురి ఎమోషనల్ అయింది. లైఫ్ లాంగ్ మెమొరీ సార్ అంటూ చెప్పింది. ఇక స్క్రీన్ మీద హౌస్మెంట్ని చూపించగానే ఏమ్మా తనుజ అంతగా ఫీల్ అవుతున్నావు అని నాగార్జున గారు అడిగారు. అనుకోకుండా క్లోజ్ అయిపోయింది. తను నా రాక్షసి సార్, కానీ చాలా మంచిది సార్ అని తనుజ చెప్పింది. మరి నామినేట్ ఎందుకు చేసావమ్మా, నువ్వేగా ఆమె నామినేట్ చేసిందని నాగార్జున గారు ఆమె మీద సటైర్ వేశాడు. తన తప్పు అసలు లేదు సార్ అని మాధురి వెనకేసుకొచ్చింది. సరే హౌస్లో ముగ్గురికి గులాబీలు, ముగ్గురికి ముళ్ళు ఇచ్చేయని మాధురి గారు చెప్పారు. ఫస్ట్ రోజ్ నా బంగారం తనుజకి ఇస్తా అని మాధురి అనగానే రాజాకి రోజా అంటూ నాగార్జున గారు డైలాగ్ కొట్టారు. తనకు చాలా స్వీట్ సార్, అందరినీ నేను బయట ఉన్నప్పుడు తనుజ మాస్క్తో ఆడుతుంది, యాక్టింగ్ చేస్తుంది, సీరియల్ నటిస్తుంది అని చెప్పారు చాలామంది. అదంతా అబద్ధం, తనలానే ఉంది, చాలా స్వీట్ సార్ అని మాధురి కంట తడి పెట్టుకుంది. దీంతో ఏడవనన్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తనుజ కూడా ఎమోషనల్ కావడం జరిగింది. తర్వాత ఎవరికి ఇస్తామంటే నేను కళ్యాణ్ గారికి ఇస్తా సార్ అని మాధురి గారు చెప్పడం జరిగింది. తను కూడా చాలా జెన్యూన్ సార్, ఎలాంటి మాస్క్ లేకుండా చాలా చక్కగా ఆడుతున్నాడు, నాకు కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని మాధురి చెప్పింది. చివరి రోజు పువ్వు డీమ్యాన్కి ఇచ్చింది మాధురి. మా డీమ్యాన్ కూడా రోజా ఇస్తా సార్, తను కూడా చాలా స్వీట్ అండ్ క్యూటీ బాయ్ సార్, చాలా కష్టపడతాడని మాధురి చెప్పింది. ఇక ముళ్ళు ఎవరికి ఇస్తారని అడగగానే ఫస్ట్ అయితే భరణి గారికి ఇస్తా సార్ ముళ్ళు అని మాధురి చెప్పింది. ఈ హౌస్లో 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే మాస్తో భరణి గారు మాత్రమే. అందరూ వెన్నుపోటు పొడుస్తారు, ఈయన డైరెక్ట్గానే పొడి చేస్తుంటారు. 100% ఫేక్ సార్, హౌస్లో ఉండడానికి అసలు ఎలిజిబుల్లే కాదు అంటూ గట్టిగా చెప్పింది మాధురి. తర్వాత దివ్యకి ముళ్ళు ఇవ్వడం జరిగింది మాధురి. దివ్య కూడా అంతే సార్, తన గేమ్ కంటే కూడా పక్కన వాళ్ళ గేమ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది. పక్కన వాళ్ళ గేమ్ ఎక్కువ ఆడడానికి ట్రై చేస్తుంటుంది, వాళ్ళ వాయిస్ కూడా ఆమె అయిపోతుంది. అవన్నీ తగ్గించుకొని ఆడితే బాగుంటుంది సార్, ఇంకెవరు లేరు సార్ అంటూ మాధురి చెప్పింది. దీంతో ఓకే అయితే మరి మాధురికి బై బై చెప్పేద్దామని నాగార్జున గారు అన్నారు. ఇక వెళ్ళే ముందు కూడా మాధురి తనుజ కాస్త ఎమోషనల్ కావడం జరిగింది. దీంతో వెళ్ళే ముందు మరోసారి తనుజకు ఒక సలహా ఇవ్వడం జరిగింది మాధురి గారు. బాయ్ తనుజ, అలగొద్దు, ఎవరు భోజనం చేయమని అడగరు, ఎవరు పెట్టరు అని మాధురి అంది. ఆ మాటకు మీరు ఒక్కరే అడుగుతారా ఏంటి అని భరణి అన్నాడు. నేను అడుగుతాను అని మాధురి చెప్పింది. మిస్ యూ రాజు, నన్ను మర్చిపోకు అని తనుజ అంది. తనుజ, నేనైతే ఒక్కటే కోరుకుంటున్నాను, నువ్వు గెలిచే వరకు ఏడవకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి, నవ్వుతూనే ఉండాలి. నేనైతే నిన్ను 100% విన్నర్గా చూడాలనుకుంటున్నా, నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్లే అని మాధురి ఆరాన్ని హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే తనుజని ఆల్రెడీ మాధురి ముందల్నే గోల్డెన్ బజర్ వాడొద్దని ఆమెకు చెప్పడం జరిగిందని మనకి ఎక్కడ చూపించకపోయినా ఆమె తనుజ చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాము పాపం తనుజని చాలా రిక్వెస్ట్ చేసిండు, కానీ చాలా సిల్లీ సీజన్తో గౌరవ్ నామినేషన్ చేయడం జరిగింది. అయితే ఈ వారం అందరూ కలిసి కూడా గౌరవ్ నామినేషన్ చేయొచ్చు, ఎందుకంటే ఇతనికి ఓటింగ్ రావట్లేదని హౌస్ సభ్యులకు కూడా అర్థమైంది కాబట్టి మనం చెప్పలేము. అదేవిధంగా అందరం రీతు చౌదరి కూడా ముళ్ళు ఇస్తుందని అనుకున్నాం, కానీ ఆమె ముళ్ళు ఇవ్వలేదు భరణి గారికి. ఎందుకంటే తనుజ అని భరణి గారు మోసం చేశారు, కెప్టెన్ కానీయకుండా చేశారని కోపంతో అతనికి ముళ్ళు ఇవ్వడం జరిగింది పాపం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.